రీసెంట్లీ నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన బడ్జెట్ బ్రైట్నింగ్ సోప్ అని చెప్పేసి. ఆ వీడియోకి మంచిగా వ్యూస్ వచ్చినాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేశారు, కొంచెం సిమిలర్ ప్రోడక్ట్స్ మాకు సజెస్ట్ చేయండి, రేట్ ఎక్కువైనా సరే లేదంటే కొంచెం రేట్ తక్కువలో సజెస్ట్ చేయండి అని చెప్పేసి. అండ్ లక్కీలీ ఐ గాట్ అ కామెంట్ ఫ్రమ్ ఓజీ సబ్స్క్రైబర్. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి, లేదంటే ఫేక్ అని అనుకుంటారు. జీ ల్యాబ్ అనే బ్రాండ్ లో 49 రూపీస్ కి ఒక బ్రైట్నింగ్ సోప్ అవైలబుల్ గా ఉంది అని చెప్పేసి కామెంట్ వచ్చింది. వెంటనే వెబ్సైట్ విజిట్ చేసి చూసా. 49 రూపీస్ కి బ్రైట్నింగ్ సోప్ అయితే అవైలబుల్ గా ఉంది. అలాగే 99 రూపీస్ కి కూడా ఇంతకంటే మంచి సోప్ అవైలబుల్ గా ఉంది. సో ఈ 49 రూపీస్ సోప్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, 99 రూపీస్ సోప్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, రెండు కూడా బ్రైట్నింగ్ కోసమే యూజ్ అవుతాయి. కానీ రెండింటికి ఉన్న తేడా ఏంటి, ఏది తీసుకుంటే బెటర్ అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీ అందరూ చేసే మిస్టేక్ కూడా నేను చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లేదంటే మీకే నష్టం. ముందుగా మీరు చేసే మిస్టేక్ చెప్తాను. మీరు ఒక ప్రోడక్ట్ గురించి మొత్తం తెలుసుకోకుండా, ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, ప్రోడక్ట్ వర్క్ చేస్తుంది అంటే ఎలాంటి సిగ్నల్స్ మనకు వస్తాయి, దాని తర్వాత మనం ఎలాంటి కాషన్స్ తీసుకోవాలి అనేది మీరు తెలుసుకోకుండా ఏదో ఒక యూట్యూబ్ రీలు, ఇన్స్టాగ్రామ్ రీలు, యూట్యూబ్ షార్ట్, లేకుంటే ఇలాంటి వీడియో ఏదో ఒకటి చూసేసి ప్రోడక్ట్ యూస్ చేస్తారు అన్నట్టు. అండ్ దీనికి రిజల్ట్ ఏంటి అంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ మీరు మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూసి మీరు ఒకవేళ సాటిస్ఫై అయితేనే ఈ ప్రోడక్ట్స్ మీరు తీసుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఫస్ట్. సో ఇస్కే బారే మే అభి క్వశ్చన్ కర్ రహా హూ. ముందుగా మనం 49 రూపీస్ సోప్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ 49 రూపీస్ సోప్ లో ఉన్న ఇంగ్రీడియంట్ కొజిక్ యాసిడ్ అలాగే వైటమిన్ ఈ. కొజిక్ యాసిడ్ మీ అందరికి తెలిసే ఉంటుంది, స్కిన్ బ్రైట్నెస్ కి హెల్ప్ అవుతుంది, స్కిన్ లో డార్క్ స్పాట్స్, ఈవెన్ పిగ్మెంటేషన్ ని కూడా కొద్దిగా రెడ్యూస్ చేస్తుంది అన్నట్టు. వైటమిన్ ఈ ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్, మన స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే మన స్కిన్ ని కొద్దిగా హైడ్రేట్ గా ఉంచుతుంది అన్నట్టు. 49 రూపీస్ కి ఇది వర్త్ అంటే ఖచ్చితంగా వర్త్ ఇట్ ప్రోడక్టే. మన స్కిన్ అనేది బ్రైట్ గా అవుతుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉన్నట్టయితే ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. అలా అని ఇప్పుడే వెళ్ళి ప్రోడక్ట్ తీసుకోకండి. ఇప్పుడు మనం 99 రూపీస్ సోప్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇందులో గ్లూటథయాన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రా ఉంది. కొజిక్ యాసిడ్, గ్లూటథయాన్ అలాగే వైటమిన్ ఈ. కొజిక్ యాసిడ్ మీకు తెలిసిందే, స్కిన్ ని బ్రైట్ చేస్తుంది, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ని తగ్గిస్తుంది. వైటమిన్ ఈ మీకు తెలిసిందే, యాంటీ ఆక్సిడెంట్, అలాగే స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసి కొంచెం హైడ్రేట్ చేస్తుంది అన్నట్టు. అండ్ గ్లూటథయాన్ అనేది ఇది మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్, స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి మన స్కిన్లో ఉన్న మెలానిన్ని తగ్గిస్తుంది అన్నట్టు. మెలానిన్ అంటే మనం ఇప్పుడు ఎండలోకి వెళ్ళినప్పుడు నల్లబడతాం కదా, అదే ట్యానింగ్ అని అంటాం కదా. మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి, యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి న్యాచురల్గా ఒక లేయర్ లాగా మెలానిన్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు మనం ఎండలో ఎక్కువగా ఉన్నప్పుడు. సో అలా మెలానిన్ అనేది ఫామ్ అయితే మనకు అడ్వాంటేజ్ ఉంది, మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది కానీ స్కిన్ అనేది నల్లబడుతుంది, ట్యాన్ అవుతుంది అన్నట్టు. సో ఆ మెలానిన్ని తగ్గిస్తుంది, మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇక్కడ 99 రూపీస్ సోప్ చూసుకున్నట్టయితే కొజిక్ యాసిడ్ ఉంది, గ్లూటథయాన్ ఉంది, అలాగే వైటమిన్ ఈ ఉంది. 99 రూపీస్ సోప్ తీసుకుంటే బెటర్, బట్ మీ బడ్జెట్ని బట్టి మీరు రెండిట్లో ఏ సోప్ తీసుకున్నా కానీ బెస్ట్గా మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం వీడియోలో ముఖ్యమైన ఘట్టానికి వచ్చేసాం, అదే డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ కాదు, జస్ట్ ఇలా జరుగుతుంది అంటే ఈ ప్రోడక్ట్ వర్క్ చేస్తుందని అర్థం. మీరు కరెక్ట్గా కాషన్ తీసుకున్నట్టయితే మీరు ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ పొందొచ్చు. మీ స్కిన్ సెన్సిటివ్ అవుతుంది, సెకండ్ ఏంటి అంటే మీ స్కిన్ డ్రై అవుతుంది, థర్డ్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు సోప్ యూస్ చేశారు, మీ స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోయింది అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఒకసారి యూస్ చేస్తారు, స్కిన్ బ్రైట్గా అవుతుంది, ఓకే ఇది మంచిగా వర్క్ చేస్తుంది అనుకుంటారు, బట్ మీకు ప్రొటెక్షన్ ఉండదు, ఏముండదు, స్కిన్ డ్రై అయిపోతుంది, సెన్సిటివ్ అయిపోతుంది, అలాగే మీరు బయటకు వెళ్ళిపోతారు. ఫీల్డ్ వర్క్ కావచ్చు, అవుట్డోర్ వర్క్ కావచ్చు, ఏదైనా మీరు అలాగే బయటకు వెళ్తే ఆల్రెడీ మీ స్కిన్ సెన్సిటివ్గా ఉంది, మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఖచ్చితంగా మీరు గమనించే ఉంటారు, మీ స్కిన్ రెడ్గా అవుతుంది, ఇచ్చినెస్ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, పింపుల్స్ కూడా అవుతాయి. ఇవెందుకు అంటే మీ స్కిన్ సెన్సిటివ్ ఉంది, మీ స్కిన్కి ప్రొటెక్షన్ అవసరం, సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. సో ఈ సోప్ యూస్ చేస్తున్నన్ని రోజులు మీ స్కిన్ అయితే సెన్సిటివ్గా ఉంటుంది. రెగ్యులర్గా యూస్ చేయొచ్చు మీరు ఈ సోప్ని, కానీ రెగ్యులర్గా సన్ స్క్రీన్ కూడా యూస్ చేయాలి మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి.
సన్ స్క్రీన్ యూస్ చేస్తే ప్రొటెక్షన్ మాత్రమే కాదు, మీ స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి అన్నట్టు. సో సోప్కి ఇది ఒక యాడ్ ఆన్ లాగా, కానీ ప్రొటెక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే డ్రై అవుతుంది మన స్కిన్. ఖచ్చితంగా కొజిక్ యాసిడ్ వల్ల స్కిన్ డ్రై అవుతుంది. ఇది ముందే వింటర్ కాబట్టి వింటర్లో ఎసెన్షియల్ ప్రోడక్ట్ ఏంటి అంటే మాయిశ్చరైజర్. ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, మీకు బెటర్గా ఇంకా క్లారిటీ వస్తుంది ఏ మాయిశ్చరైజర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి. సో మాయిశ్చరైజర్ ఖచ్చితంగా మీరు యూస్ చేయాలి. ఈ సోప్ యూస్ చేసిన తర్వాత మీ స్కిన్ డ్రై అవుతుంది, ఆ డ్రైనెస్ని ప్రివెంట్ చేసుకోవడానికి మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ఒక మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. డే టైంలో మీరు సన్ స్క్రీన్ యూస్ చేయండి, నైట్ టైంలో మాయిశ్చరైజర్ యూస్ చేయండి. ఇన్ కేస్ ఎక్కువ మీరు ఇండోర్లోనే ఉంటున్నారు, అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ లేదు అనుకుంటే మీరు జస్ట్ మాయిశ్చరైజర్ యూస్ చేసే సరిపోతుంది, సన్ స్క్రీన్ని మీరు స్కిప్ చేసేయచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇందులో ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి, ఇది యూస్ చేస్తే మీకు రిజల్ట్స్ వస్తుంది, ఇంత మట్టుకే నేను చెప్పగలను. కానీ ఎప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది అనేది మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ స్కిన్ కండిషన్ని బట్టి, మీకున్న ప్రాబ్లం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది డాక్టర్ చెప్తాడు అన్నట్టు. అంటే మీ స్కిన్ని అనలైజ్ చేసి మీకున్న ప్రాబ్లం ఏంటి, కండిషన్ ఏంటి, స్కిన్ టైప్ ఏంటి, ఇదంతా వాళ్ళు చెప్తారన్నట్టు. అంటే మీరు 1 వీక్ యూస్ చేయాలా, 1 మంత్ యూస్ చేయాలా అనేది డాక్టర్ చెప్తారన్నట్టు. సో కన్సిస్టెన్సీ విషయం నాకు అడిగితే మీకు రిజల్ట్ వచ్చే వరకు యూస్ చేయండి అంతే. అంతకు మించి నేను ఇంకా ఏం చెప్పలేను, ఎందుకంటే అది డాక్టర్ చెప్పాలి. నేను అలా 1 మంత్ యూజ్ చేయండి అంటే 1 మంత్లో మీకు రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. సో మీకు రిజల్ట్ వచ్చే వరకు యూస్ చేయండి. సన్ స్క్రీన్ అలాగే మాయిశ్చరైజర్ అయితే మస్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, ఈ ప్రోడక్ట్స్ కూడా మీకు నచ్చినాయని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీరు ఈ ప్రోడక్ట్స్లో ఏదైనా తీసుకుందాం అనుకుంటే 49 రూపీస్ తీసుకుంటారా, 99 రూపీస్ తీసుకుంటారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనేమంటా అంటే మీరు 49ది తీసుకున్నా, 99ది తీసుకున్నా, మీరు సన్ స్క్రీన్ అలాగే మాయిశ్చరైజర్ యూస్ చేసినట్టయితే, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయి. వీడియోకి ఒక చిన్న లైక్ టార్గెట్ ఇచ్చేద్దాం, 40 లైక్స్ లైక్ టార్గెట్ అన్నట్టు. సో చేసేయండి 40 లైక్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే గుడ్ అండ్ బీ అట్రాక్టివ్.